డాడీ డాడీ ఒక ఫేమస్ డైలాగ్, ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సో స్టూల్ మీద ఎక్కాలా? ఓకే ఓకే. సో దిస్ ఈజ్ మై మామ్, ఎవ్రీ డీటెయిల్ చాలా డీటెయిల్గా. ఐఎమ్ సో గ్లాడ్. 46 years అండి, ఇంకో 4 సంవత్సరాలు అయితే గోల్డెన్ జూబ్లీ. ఇక్కడ డాడీ మమ్మీ వలే ఎవరైనా పెద్ద కపుల్స్ ఉన్నారా? నేను మా ఆయన మేమిద్దరం పెళ్ళి చేసుకొని ఫెబ్లో 22 years వస్తున్నా. అండ్ దే ఆర్ ఎగ్జాక్ట్లీ మోర్ దెన్ అస్, హాఫ్ మోర్ దెన్ అస్. ఐఎమ్ సో గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. నేను అనుకోలేదు వస్తానని. రేపు హార్వెస్ట్ ఫెస్టివల్ ఉంది, బట్ ఐ లవ్ మై పేరెంట్స్ డీప్లీ బికాస్ దే లవ్ అస్. వాళ్ళు మమ్మల్ని అంతగా ప్రేమిస్తారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ గాడ్ ఫర్ అలవింగ్ అస్ టు బీ హియర్. అంత దూరం ప్రయాణం చేసి వస్తానని నేను అనుకోలేదు. ఇట్స్ బీన్ 3 months ఆఫ్టర్ మై సర్జరీ దట్ ఐఎమ్ హియర్. అండ్ ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ ద చైర్పర్సన్. Nobody is congratulating her. She's doing a very good job, very patient. Yeah, చాలా బాగా నడిపిస్తూ ఉంటున్నారు. అండ్ డాడీ గుర్తు వస్తూ ఉంటున్నారు. డాడీ ఎంత బాగా నడిపిస్తారంటే, ఏ ఈవెంట్ అయినా జస్ట్ మేము రావాలి, తయారవ్వాలి, వర్షిప్ చేయాలి, కూర్చోవాలి, మొత్తం ఆయనే చూసుకుంటారు. ఇంకా మమ్మీ అయితే కింద కిచెన్ నుంచి పై వరకు ప్లేట్స్ ఉన్నాయా, బాటిల్స్ ఉన్నాయా, అన్నీ చూసుకుంటారు. అసలు ఇంత చూసుకునేవారుగా ఇప్పుడు నేను మినిస్ట్రీ స్టార్ట్ చేసి సో చర్చ్ మరి నడిపిస్తుంటుండగా వాళ్ళ తీరుగా నేను కూడా వచ్చేసాను. ప్రతి ఒక్కటి చూసుకుంటారు ఏంటక్క అంటే రూట్స్ ఎక్కడున్నాయి. సో ఐ రియలీ అప్రిషియేట్ దెమ్. వెరీ హార్డ్ వర్కింగ్ కపుల్ బోత్ ఆఫ్ దెమ్. 46 yearsలో నాకు ఊహ వచ్చి 4 ఏళ్ళు అనుకుందాము, దాదాపు ఓకే 40 years. ఐవ్ సీన్ మై బ్యూటిఫుల్ మదర్, వెరీ బ్యూటిఫుల్. షీ స్టిల్ బ్యూటిఫుల్. మమ్మీని ఏ చెప్పనా? సో December 28th is her birthday. I thought 70. No. ఓకే. సో అందరికీ చెప్తా ఉంటున్నాను, నేను ఒకవేళ 69 ఉంటే మా మమ్మీ లాగుంటాను. సో అందరికీ నా ఏజ్ అడుగుతూ ఉంటే తెలిసే, అక్క మీ ఏజ్ లాగా లేరు మీరు, అసలు యు ఆర్ సో యంగ్, 20s 30s అంటే నమ్ముతారా అంటున్నారు. మీరు కూడా నమ్ముతా. సో నేను చెట్టు ఎలా ఉంటుందో ఫ్రూట్ అలాగే ఉంటుంది కదా. సో చెట్టుని బట్టి ఫ్రూట్ తెలుసుకుంటామని. అండ్ మై డాడ్, కెన్ యూ బిలీవ్ హీ 80 November 26th వస్తే హీల్ ఎంటర్ అధిక బలం. బైబిల్లో ఏముంది చెప్పండి? నరుని ఆయుష్ అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అండ్ మమ్మీ దగ్గర ఉంటే ఇంకా ఇంత చామింగ్ ఉన్నారు. మా దగ్గర ఉంటే అసలు మాట్లాడేవారు కాదు. ఇక్కడ మైక్ పట్టుకొని పాట పాడేసి అసలు ఎంత ఐ వాజ్ సో గ్లాడ్ టు సీ మై డాడ్ లైక్ దిస్. నేను నిజంగా చెప్తున్నాను, ఎలాగ ఊహించుకొని వచ్చానంటే డాడీ చాలా రోజులైంది నన్ను గుర్తుపడతారా అనుకుంటూ వచ్చాను. నాన్న నేను ఎలా ఉన్నానో అన్నారు డాడీ రాగానే. అండ్ హీ సో చామింగ్ యాజ్ ఎవర్. అండ్ బోత్ ఆఫ్ దెమ్ మాకు ఏం నేర్పించారంటే మీ అందరికీ తెలుసు. కానీ ఈ 46 yearsలో నేను పుట్టి 42 yearsలో దాదాపు నాకు ఊహ తెలిసి ఒక 35-40 years అనుకోండి. 40 yearsలో దేవుని యొక్క ప్రెజెన్స్ని చూశాను నేను మా ఇంట్లో. సంఘంలో దేవుని యొక్క సన్నిధిని చూశాను. దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ మనము వ్యత్యాసంగా ఉంటాము. ఈ కుటుంబము వ్యత్యాసంగా ఉండడానికి కారకులు డాడీ మమ్మీ. డాడీని నేను గమనించినప్పుడు తను చెకింగ్ ఏమంటారండి, కొన్నిసార్లు భువనగిరికి వెళ్ళేవారు, ఖైరతాబాద్లో ఇన్ఛార్జ్గా ఉన్నారు. తను ఆర్టీఓ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు చెకింగ్ చేసేటప్పుడు, అలాగే ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు వెనకాల కూర్చొని ఎక్కడికి వెళ్దాం ఏం తిందామని కాకుండా ఆయన పాటలు రాసేవారు. దేవుని యొక్క ప్రెజెన్స్ని ప్రాక్టీస్ చేసేవాడు. దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు చూసినా ప్రార్థన చేసేవారు. ఒకసారి నేను మమ్మీ పక్కన కూర్చున్నాను చిన్నతనంలో, ఇప్పటికి కూడా అలాగే ఉన్నారనుకోండి. మమ్మీ పక్కన కూర్చుంటే మమ్మీ ఇలా 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 అంటా ఉన్నారు. ఏం చేస్తున్నావు మమ్మీ అంటే దేవుని స్తుతిస్తున్నా నాన్న అన్నారు. సో ఆల్ దీస్ థింగ్స్ ఎంత నాకు ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చాయంటే ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్. నాకు తెలియకుండానే నేను ఊటీలో నేను అక్క చదువుకుంటున్నప్పుడు స్కూల్కి వెళ్ళినా కూర్చున్నప్పుడు దేవుని ప్రెజెన్స్ని ఫస్ట్ ఆహ్వానించాలి. సో దేవుని యొక్క సన్నిధిలో ఉన్న కుటుంబంలో నుంచి వస్తే నిజంగా ఎంత వ్యత్యాసంగా ఉంటామని నేను తెలియపరచడానికి ఈరోజు నేను వచ్చాను.
ప్రతి ఒక్కరికి కూడా నువ్వు వ్యత్యాసంగా ఉండాలంటే, నువ్వు స్పెషల్ పర్సన్గా ఉండాలంటే, గాడ్స్ ప్రెజెన్స్ ఓన్లీ విల్ మేక్ అస్ స్పెషల్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఆమెన్ అంటాడా లేదా? మోషే అంటాడు, నీవు మాతో రాని ఎడలా, నీ సన్నిధి మాతో రాని ఎడలా ఈ భూమిలో, ఈ ప్రపంచంలో ఏముంటుంది? మేము వ్యత్యాసంగా వారికి ఉండలేం. నీవు వస్తే కనుక, ఒకసారి చదవండి 33 ఎక్సడస్ 33:14 నుంచి 17 వరకు చదవండి. నిర్గమకాండము 33:14 నుంచి చదువు. నీ సన్నిధి రాని ఎడల, అసలు ఇక్కడ నుండి మమ్మల్ని ఎక్కడికి? నీ సన్నిధి ఇక్కడ ఉంటే ఇక్కడే ఉంటాం, నీ సన్నిధి అక్కడ ఉంటే అక్కడ ఉంటాం. ఎస్, కంటిన్యూ. నా ఎడల, నీ ప్రజల ఎడల దేవుని కటాక్షం ఉంటే దేవుడు ఏమిస్తాడు? గిఫ్ట్, ఆయన సన్నిధిని ఇస్తాడు. హల్లెలూయా. అది నేను 46 ఇయర్స్లో ఆయన సన్నిధిని తల్లిదండ్రుల విషయంలో, నా విషయంలో, ప్రతి ఒక్కరి విషయంలో నేను చూస్తూ ఉంటున్నాను. ఇంకా చదవమ్మా. లెట్స్ కీప్ రీడింగ్ టిల్ ద 17th verse. నా మంచితనమంతయు నీ ఎదుట. సో ఈరోజు డాడీ మమ్మీకి మీద కూడా దేవుని యొక్క సన్నిధి ఉండడం వల్ల మంచితం. కెన్ యూ గివ్ మీ ద రెఫరెన్స్ వేర్ వ్యత్యాసంగా ఉంటాం అనే మాట? 13 16. Oh, you didn't complete 16th? Yeah, continue. భూమి మీదున్న ఒక్క ప్రజన, ఒక్క జనాంగమన, సమస్త జనముల. హల్లెలూయా. సో ఈ ఫౌండేషన్ ఏంటి చెప్పండి? పమ్మికి ఫౌండేషన్ ఫస్ట్ పీ, ప్రెజెన్స్. హల్లెలూయా, దేవుని యొక్క సన్నిధి. ఒక్కసారి మళ్ళీ ఒకసారి చద్దాం. భూమి మీదున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడడం అంటే స్పెషల్. ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్రత్యేకం అంటే స్పెషల్ పీపుల్. ఆమెన్. హల్లెలూయా. ఆర్ మై పేరెంట్స్ నాట్ స్పెషల్? ఎస్. హల్లెలూయా. మమ్మీ విషయంలో కూడా కొన్ని విషయాలు నేను చెప్తా ఉండాలి. తనకు ఖాళీ దొరికినప్పుడల్లా మూసుకేసుకుంటుంది, ప్రార్థన చేస్తూ ఉంటుంది. తను పడుకున్నప్పుడు కూడా కొంచెము సగం మెలుకుంటే మనం ఏం ఆలోచిస్తామో? వ్యర్థమైనవని ఆలోచిస్తాము. కానీ తను ప్రార్థన చేస్తూ ఉంటుంది, ప్రతి విషయానికి స్తుతి చెల్లిస్తూ ఉంటుంది. ఏదైనా కీడు జరిగితే మనం ఎక్కడో కీడుని మనం అనుమతించాం, ఎక్కడో ఏదో జరిగింది, దేవుడు మనతో తోడుంటే ఇది జరిగేది కాదు. వెంటనే పశ్చాత్తాపం, వెంటనే ప్రార్థన చేయడం. అలాగే ఇంట్లో ఉండడం కంటే మమ్మీ డాడీని నేను సంఘంలో ఉండడం ఎక్కువ చూశాను. అలాగే వారు, నేను గమనించింది ఏంటంటే, ఐ వాంటెడ్ టు టెల్ సో మెనీ థింగ్స్ అబౌట్ దెమ్, కానీ టు మేక్ ఇట్ షార్ట్ నేను ఒకటే చూశాను, వారి ఇరువురు కూడా ప్రార్థన చేయండి మమ్మల్ని బయటికి పంపారు, వారు బయటికి వెళ్ళరు. ప్రార్థన చేయింది అన్నం తీసుకోరు. ప్రార్థన చేయింది ఏది కూడా. ఒక కొత్త చీర వచ్చిందనుకోండి, మమ్మీ నేర్పించింది ఏంటంటే, ఆ కొత్త చీర ఓపెనింగ్ కాకముందు ఏం చేయాలి? ప్రభా నీకు వందనాలు, నాకు ఇచ్చిన ఈ కొత్త బట్టలు బట్టి నీకు వందనాలు. మాకు అర్హత లేదు. నాకు దావీదు గుర్తొస్తాడు. 1 Chronicles 17లో దావీదు ఇలాగే ప్రార్థన, మేము ఏదైతే మేము పొందుకున్నాం అది కేవలము నీ వలన పొందుకున్నాం. సో అలాగ మా ఒక ప్రెజెన్స్ అనేది ప్రతి ద్వితీయోపదేశకాండం 6:7 ఏముంటుందంటే, వారు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు దేవుని యొక్క మాటలను చెప్తూ ఉండాలనేసి నేను వారి నోట్ నుండి అది వింటా ఉన్నాను. అలాగే వారి ఇరువురు కూడా ఎంత డీప్గా వాక్యం చెప్తారంటే, ఆ కాలంలో అసలు ఏ యూట్యూబ్ లేదు, ఎవరు లేరు, బట్ దే వుడ్ ప్రే, దే వుడ్ ఎడిఫై ద చర్చ్. ఇంకోటి ఏంటంటే, యెహోవాను ఆశ్రయించే వారికంట సమస్తం వారు ఎరుగుతారు. 28 సామెతల్లో ఉంటుంది, సమస్తము వారు ఎరుగుతురు. సో యెహోవాను ఎవరైతే ఎక్కువగా ఆశ్రయిస్తారో వారికి అన్నీ తెలిసిపోతుంది. మా తల్లిగారి విషయంలో నేను ఒకటి చెప్పాలి, తన నాడి గుర్తుపట్టిస్తుంది. 2 నిమిషాల్లో నేను ఏడ్చి 14 గంటలైనా కూడా నువ్వు ఏడ్చావా అంటుంది. డిసర్నింగ్ స్పిరిట్. డాడీ వివేచన వరం. డాడీ ఏది చెప్తే, ఆయనకు 6 సెన్స్ ఉందో 7 సెన్స్ ఉందో లేక దేవుని సెన్స్ ఉందో తెలియదు, కానీ ప్రతి ఒక్కటి నెరవేర్చబడతా ఉంటాయి. అండ్ ఐవ్ సీన్ ఇక్కడ 2 ప్రాఫిట్స్ ఉన్నారు. దీస్ 2 ప్రాఫిట్స్
ఏం చేస్తూ ఉంటారంటే మనకు ముందుగా అన్ని బయలుపరుస్తూ ఉంటారు. సో దేవుడు అంత చక్కని సేవకుని ఇచ్చారు. ఇంకా వారు ఉన్నారంటే బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, ఎఫెసీ 6లో, నీ తల్లిదండ్రులు నువ్వు ఎందుకు నీకు మేలు కలుగునట్లు, నీకు దీర్ఘాయుష్ కలుగునట్టు, అంతేకాదు నీకు మేలు కలుగునట్లు వారిని సన్మానించ. ఇంకా తల్లిదండ్రులు ఉన్నానంటే అర్థం ఏంటి? ఇంకా ఏదో మేలు దాగి ఉంది మనకి. ఆమెన్. ఇంతవరకు చూసింది ఒక ఎత్తు, కానీ ఇప్పుడు నుంచి వారు ఇంకా ప్రార్థన, వాళ్ళ పిల్లల కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేస్తే ఏముంటుంది? మేలు ఉంటుంది. సో వారిని సన్మానించడానికి ఎంత దూరమైనా రావాలి, వారిని సన్మానించడానికి, వారిని రెస్పెక్ట్ ఇవ్వడానికి, వారి కొరకు కొన్ని మంచి మాటలు చెప్పడానికి. అందరూ వారు లేనప్పుడు చనిపోయినాక చెప్పడం కాదు, వారు ఉన్నప్పుడు చెప్పి వారిని బలపరిచి, యు ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్, నీ ద్వారా జనరేషన్ బ్లెస్ అవుతుంది, నీ ద్వారా నా కుటుంబము కట్టబడింది. ఎంతమంది కుటుంబాలు కట్టబడ్డాయి, ఎంతమంది భార్యాభర్తలు ఇక్కడే స్లమ్ ఏరియాలో కొట్లాడుకుంటూ ఉంటుండగా డాడీ మమ్మీ అసలు ఏమీ చూడరు. దే వుడ్ రన్, ఇంటికి వెళ్ళిపోయి వారిని కొడతారా వీరిని కొడతారా వెళ్ళేసి వారిని సంజాయిస్తూ ఉంటాడు, ప్రార్థన పూర్వకంగా నడిపిస్తూ ఉంటారు. సో దిస్ ఐవ్ సీన్ ఇన్ ద ఫ్యామిలీ. సో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఐఎమ్ సో గ్లాడ్ టు హ్యావ్ పేరెంట్స్ హూ ఆర్ ప్రేయింగ్ మదర్స్ అండ్ ప్రేయింగ్ ఫాదర్స్. డాడీ గురించి కూడా ఒక మాట చెప్పాలి. కోవిడ్ టైంలో డాడీ మా ఇంట్లో కొన్ని రోజులు ఉన్నారు, కొన్ని మంత్స్ ఉన్నప్పుడు, అంత చలిలో అంత టైంలో డాడీకి హార్ట్ సర్జరీ అయ్యి ఇదంతా కూడా నొప్పిగా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రతిరోజు బాల్కనీకి వెళ్ళి చేతులు పైకి చాపి ప్రార్థన చేసే వీడియో ఇప్పటికి కూడా ఉంటుంది. హీ వుడ్ కాల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఏదైతే డాడీ వచ్చి ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారో ఆ 2 నెలల నుంచి 1 మంత్ నుంచి మాకు ఏదైతే కార్యం జరగట్లేదు ఆయన వచ్చి ప్రార్థన చేసినాక అయ్యేది. అంటే అంత ప్రెజెన్స్ని తీసుకొచ్చేవారు. ఇంకొకసారి అయితే డాడీ అసలు కింద కూర్చొని మంచం దగ్గర కూర్చొని భాషలు మాట్లాడుతూ ఉన్నారు. నాకు అనిపిస్తుంది నేను ఇంతే చేయాలి, నేను ఎక్కడ ఖాళీగా ఉండకూడదు, నేను ఇంతే చేయాలి. ఒకసారి మమ్మీ ఇంట్లో అంతా వెల్తీగా ఉంది, మమ్మీ ఏదో జరుగుతుంది, నేను వస్తానని ప్రతి రూమ్కి వెళ్ళి ప్రార్థన చేయడం, రక్త ప్రోక్షణ చేయడం, ఇవంతా కూడా ఐవ్ సీన్. ఎవ్రీవే యు గో ద సొల్యూషన్ ఈజ్ ఓన్లీ గాడ్. కొన్నిసార్లు మాకే విసుకొస్తుంది, ఏంటి ప్రతి దానికి దేవుడు అని చెప్తున్నా. నేను అంతే చెప్తున్నా, వాళ్ళకంటే ఇంకా చెప్తున్నాను, వాళ్ళకంటే ఎక్కువగానే నేను చెప్తా ఉన్నా. ప్రతి దానికి ఐ గో టు ద బైబిల్, ప్రతి దానికి దేవుని దగ్గరికి వెళ్తాను. దేవుడు చాలా స్పష్టంగా ఒక తల్లి తండ్రి, ఇప్పుడు నేను మాట్లాడి అంత బిజీలో లేను కానీ నాకు ఒక తల్లిగా తండ్రిగా దేవుడు వారు నాకు పరిచయం చేసి భక్తి పరిచయం చేయగానే ఐ రియల్లీ సో థ్యాంక్ఫుల్, బికాస్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్. నేను వారిని చూస్తూ ఉంటాను, బైబిల్స్ చూస్తూ ఉంటాను. డాడీ అయితే ప్రతి పేజ్లో హైలైట్ ఉంటుంది. డాడీ బైబిల్ మీరు నిజంగా ఒకసారి చూడాలి, ఒకసారి మనం ఏం చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి. ప్రతి పేజ్ కూడా హైలైట్ ఉంటుంది, ప్రతి వాక్యం కూడా ఆ వాక్యం ఓకే డాడీ ఇది చదివారా, దీని గురించి ప్రసంగిస్తున్నారా. అలాగే మమ్మీ కూడా తన బైబిల్ మీరు చూస్తే ప్రతి ఒక్క రెఫరెన్స్ దగ్గర తన ఓన్ రెఫరెన్స్ ఉంటుంది. ఒకసారి నేను చూశాను, ఏంటి ఓకే ఇప్పుడు కీర్తన 23:1 ఉంది కదండి, అక్కడ ఒక రెఫరెన్స్ ఉంటుంది. అసలు ఏముంది ఆ రెఫరెన్స్లో అని చూస్తే ఒక డెప్త్ మెసేజ్ వస్తుంది, అక్కడ ఇంకో రెఫరెన్స్ ఉంటుంది. అసలు ఎంత డీప్గా వారు వాక్యాన్ని అలాగే దేవుని ప్రెజెన్స్ని వారు ఫాలో అవుతున్నారు. దాన్ని బట్టి నిజంగానే బ్లెస్సింగ్ వారి కుటుంబాలకు అలాగే రానున్న తరాలకు కూడా. మరి మమ్మీ డాడీ యొక్క లెగసీ ఇంకా గో ఆన్ అవ్వాలని. అంతేకాదు ఐ స్టిల్ సీ దమ్ ఎవ్రీ ఇయర్ అలాగే ఉంటారు, ఎందుకు అసలు మారరు ఎందుకు అని అనిపిస్తూ ఉంటుంది. యూనో దట్ ఈస్ అ రియల్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. సో ఇంకా అధిక బలంతో, అధిక జ్ఞానంతో, ఆత్మబలంతో, ఆత్మశక్తితో దేవుడు వారిని బహుగా నడిపించునుగాక. మీరందరూ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ద చర్చ్. నిజంగా చెప్పాలంటే యు ఆర్ ప్రేయింగ్ ఫర్ యువర్ పాస్టర్స్. మేమందరము మాకు అసైన్మెంట్ ఇచ్చారు, ఆ టాస్క్లో దేవుడు మమ్మల్ని పంపిస్తూ ఉంటున్నారు, కానీ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. నిజం చెప్పాలంటే మాకంటే ఎక్కువ మిమ్మల్నే చూశారు కాబట్టి మీరు యు ఆర్ రీపింగ్ దట్. సో అది మీరు ఆ పంటను కోస్తూ ఉంటున్నారు. ఐ హోప్ డాడీ మమ్మీ ఇంకా మీకు కావలసినంత ఆధ్యాత్మికంగా ఆహారము పెట్టి వారికి మీరు కూడా ఎంతగానో వారిని పట్టించుకొని చూడండి అన్న చిన్న మనవి. మే గాడ్ బ్లెస్ దీస్ వర్డ్స్. థ్యాంక్ యూ.